వెల్కమ్ బ్యాక్. మౌలికమైనటువంటి సమస్యల మీద చర్చించటమే కాదు, వాటికి పరిష్కారాలు కూడా చూడటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాళ్ళు చాలామంది సమాజంలో ఉన్నారు అన్నటువంటి నిదర్శనంగా ఇవాళ చర్చలో పాల్గొన్నటువంటి ఇద్దరు, అలాగే అనేక మంది మనకు అందుబాటులో ఉన్నారు. ద రైట్ టైం, దిస్ ఇస్ ద రైట్ టైం. ప్రజాస్వామ్యం అనే పదం పరిహాసం అవుతున్నప్పుడు ఖచ్చితంగా మనలాంటి వాళ్ళు ముందుకు రావాలి. అది ఏ పార్టీ అయినా సరే, రేపు మరొక పార్టీ అధికారంలోకి వచ్చినా తప్పు చేస్తే మాత్రం వదిలిపెట్టము అన్నటువంటి ఒక వ్యవస్థ ఉన్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెప్పిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. కానీ మనం లైటర్ వేలో ఎంటర్టైన్మెంట్ లాగా కొన్ని చర్చలు నిర్వహిస్తే, అలాగే యాజమాన్యాలు వాళ్ళకి బానిసలుగా మారిపోతే, అలాగే ప్రజాప్రతినిధులు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడికి, ఐ డోంట్ హెజిటేట్ టు సే రజనీ గారు, అఫ్ కోర్స్ నేను పార్టీ పరంగా మాట్లాడదలుచుకోలేదు కానీ మెన్షన్ చేయదలుచుకున్నా, కమ్యూనిస్టులు అలాగే జనసేనకు సంబంధించిన అత్యధికమైనటువంటి అభ్యర్థులు డబ్బుల మీద కంటే ప్రజల్ని ఒప్పించే ప్రయత్నం చేశారు అన్నటువంటిది నేను ఖచ్చితంగా ఒప్పుకుంటా, చెప్తా కూడా. మిగతా రెండు ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు ప్రధాన పార్టీలు ఆర్థికమైనటువంటి విషయాల మీద దృష్టి పెట్టి అభ్యర్థిగా వచ్చినప్పుడు నువ్వు అడ్వాన్స్ ఎంత ఇస్తావు, అలాగే ఖర్చు ఎంత పెట్టుకుంటావు, నీ దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఏంటి, నీ దగ్గర ఉన్నటువంటి నల్లధనం ఏంటి, యు షో మీ, దెన్ ఓన్లీ వీ కెన్ డిక్లేర్ అని చెప్పినటువంటి వాస్తవం. అది ఏ పార్టీ అయినా సరే మనము వాటిని తేలిగ్గా తీసుకోవాల్సిన పరిస్థితి లేదు. బికాజ్ నేను అన్నట్టుగా మీ జీవితాలు, మీ ప్రాణాలు పణంగా పెట్టి ముందుకొచ్చి పోరాడుతుంటే వ్యవస్థ మాత్రం ఎప్పటికప్పుడు డబ్బుకు లొంగిపోయి పార్టీలు, ప్రధానంగా మీరు చెప్పండి, మహిళగా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు రాజకీయాల్లో? కనీసం 33% బిల్లు పాస్ చేసుకున్న తర్వాత అయినా ఎవరైనా వద్దన్నారా, ఇవ్వద్దన్నారా? అసలు నీకు చట్టమే లేకపోయినా మహిళలను ఇంతగా రాజకీయాల్లో ఉపయోగించుకుంటున్నారే. తన్నులు తినాలి అనంటే ముందుగా వాళ్ళని పెట్టి వాళ్ళకి దెబ్బలు తగిలిన తర్వాత అసలు అబ్బో ఎంత సానుభూతి తెలియజేస్తారంటే పురుష నాయకులు, అరే నా చెల్లిని కొట్టారు, అరే మా వాళ్ళని కొట్టారు. ఇలాంటి ఉపన్యాసాలు మనం వింటూ కూర్చునే సమయం అయిపోయింది. ఏ పార్టీ అయినా సరే ప్రతిభను ప్రాతిపదికగా తీసుకోకుండా వీడు బాగా బూతులు తిడతాడా అని ఒక పార్టీ, వీడు బాగా డబ్బులు పెట్టగలడా, నాకు డబ్బు ఇవ్వగలడా అన్నది మరొక పార్టీ. ఇద్దరికి ఏమైనా తేడా ఉందా? మనం ఆలోచించాలి. అలాగే రజనీ గారు సిట్టు దర్యాప్తు ఒకటి వేశారు. ఆ దర్యాప్తుకు సంబంధించినటువంటి సమాచారం ఇంకా బయటికి రాలా. ఆ నేపథ్యంలోనే మరి అనేకమైనటువంటి సంఘటనలు జరిగిన తర్వాత వాటి మీద చర్యలు కూడా ఇంతవరకు ఇనిషియేట్ అవ్వలా. ఏంటి, దానికి ఏమైనా ముహూర్తం ఉంటుందా? సార్, ఈరోజు సిట్ ఎందుకు వేసింది? అక్కడ సరిగా వ్యవస్థ లేక సిట్ వేసింది. సిట్ ఎవరి మీద డిపెండ్ అయ్యింది? అక్కడ పోలీస్ అధికారుల మీదే డిపెండ్ అయింది. సిట్ ఏమి కేంద్ర బలగాల్ని, కేంద్ర నిఘా శాఖల్ని తీసుకొని వచ్చి, సిట్ అంటే నాట్ లైక్ దట్, అంటే మనం ఈడీ సిబిఐ లాగా ఉండదండి. సిట్ ఈ దర్యాప్తు వ్యవస్థలో ఎవరెవరు ఈ రోజు ఇంట్రాగేషన్ చేస్తున్నారు, ఎవరెవరు దాంట్లో వన్ ఆఫ్ ద అధికారులు ఉన్నారంటే వాళ్ళు కూడా పోలీసు వాళ్ళే. ఏ పోలీసు వాళ్ళు? మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు పోలీసు వాళ్ళే. అరే నాకు అర్థం కాదు, కింద పడేసేది పైకి ఎత్తుకునేది మనమే అన్నట్టుగా ఉంది ఈ రోజు వ్యవస్థ. సిట్ తొందరపడుతుందా? సిట్ ఆన్సర్ చేస్తుందా? అంటే ఈ రోజు ఎలక్షన్ కమిషనర్ సిట్ వేసి కొంతమంది అధికారులు పెట్టినప్పుడు ఆ అధికారులు ఇచ్చే నివేదికనే పరిగణలోకి తీసుకుంటుంది. ఆ అధికారులు లాంటి వారే సిఎస్ జవహర్ రెడ్డి గారు లాంటి వారే ఆ అధికారులు. ఇకపోతే సిట్ కూర్చున్నట్టే ఉంటుంది. ఇక పరిగెట్టేది ఎప్పుడు? వ్యవస్థలో ప్రశ్నించేది ఎప్పుడు? ఇంత టైం ఎందుకు పట్టింది? ఆ ఒక్క చోటే కెమెరా ఉందనుకుంటున్నారా? ఎన్ని చోట్ల కెమెరాలు ఉన్నాయి? పోనీ ఆ కెమెరా లేదు, మీకు ఆన్సర్ తెలీదా? కెమెరా నిజాన్ని పట్టుకుని అవునవునవును పిన్నెల్లే వచ్చాడు అని మీరు మాట్లాడతారా? ఈరోజు కెమెరా లేకపోతే పిన్నెలని మీకు తెలీదా? ఈ రోజు సిట్ వేసిన అధికారులు ఎవరు? పరాయి వాళ్ళు కాదండి, వాళ్ళు దొంగలే. అలీబాబా అరడజన్ దొంగలు ఇటు నలుగురు అటు నలుగురు ఉన్నారు, అంతే, ఏమీ తేడా లేదు. నిన్నే నేను పల్నాడులో అధికారులందరినీ వెరిఫై చేస్తే ఈవిడెవరు, ఇతనెవరు, ఆయన ఎవరు అంటే ఎక్కడో అక్కడెక్కడ కొంత నిజాయితీ పరులున్నా వాళ్ళ పైనుండే అధికారులు వాళ్ళ నిజాయితీని తొక్కేస్తారు. ఈ రోజు ఒక ఎస్ఐ మంచిది పాపం, కానీ పైనుండే డిఎస్పీ తొక్కేస్తారు. ఈ రోజు ఒక సిఐ మంచోడు పాపం, అవునండి జరిగింది, మమ్మల్ని ఏం చేయమంటారు, మా ప్రెజర్ మీకు తెలిసిందే రజనీ గారు, మీకు తెలియంది కాదు కదా అని మాట్లాడేస్తారు. ప్రెజర్
ఈ ప్రెజర్ కుక్కర్ లో ఉడికిపోతున్న వారు ఎవరెవరు సార్? ఐఏఎస్లు సైతం. ఈ రోజు ఐపీఎస్ ఒక అతను సస్పెండ్ అయ్యాడు పల్నాడులో, అతనికి ఏం సంబంధం సార్? ఈ రోజు అతను చెప్పినట్టుగా డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు చేయటల్లా. ఈ రోజు ఎక్కడో కూర్చున్న ఒక అతను పల్నాడు మొత్తాన్ని కంట్రోల్ చేయాలి, మాచర్లో ఎందుకు గొడవ జరిగింది? నువ్వు సస్పెండ్ అంటే పల్నాడులో ఉండే డిఎస్పీలు, ఎస్ఐలు, సిఐలు వాళ్ళేం గాడిదలు కాస్తున్నారా? ఇతను కొత్త వ్యక్తి, మీకు తెలియదా? ముందు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా అయిన వ్యక్తి, అతని కెపాసిటీ, అతను ఎక్కడ మందు బాంబులు ఎక్కడెక్కడ ఎండ పెడతాడు, ఎక్కడెక్కడ ఆయుధాలు తీసుకొస్తాడు, ఎక్కడెక్కడ జనాల్ని పెడతాడు, ఎక్కడెక్కడ దొమ్మి చేస్తాడో మీకు తెలియదా? ఈ రోజు నిజాయితీ గల అధికారులు కొంతమంది సస్పెండ్ అవుతారు, కానీ అది సర్వసాధారణం. కమిటీ వేసినప్పుడు, ఎంక్వైరీ జరిగినప్పుడు వాళ్ళ నిజాయితీతో వాళ్ళు బయటకు వస్తారు. వీళ్ళ గురించి మనం చింతించకూడదు. కానీ కింది స్థాయి వర్గం చేస్తున్న అల్లర్లు, అరాచకాన్ని ఇక ఆపాలా? ఎవరికి తెలియదు ఇంతుల భాగవతం అన్నట్టుగా ఈ రోజు అక్కడ చూస్తున్నారు వీడియోలో. ఒక 10-20 మంది మీకు కనపడుతున్నారా రాజేంద్ర గారు? అందరికీ కంటికి శుక్లాలు లేవు, అందరి కళ్ళు బానే ఉన్నాయి, అందరికీ చక్కగా గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇంట్లో అమ్మాయి పెళ్లికుందమ్మా, ఏదైనా కేసు అయితే ఇబ్బంది, అమ్మాయి పురిటికుందమ్మా ఇబ్బంది, మేము మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడమ్మా, ఏదైనా కేసు పెట్టాలంటే మాకు భయం అమ్మా, మళ్ళీ మేము అక్కడికి వెళ్ళలేమమ్మా అంటూ ఈ రోజు స్వయంగా ప్రజాగళం సభలో తొక్కిసలాట జరిగితే అమరావతి రైతులతో పాటు నలుగురు నలిగిపోతుంటే పోలీసులు నుంచుని సోద్యం చూస్తున్నారు. మేము కింద పడి మాకు గాయమైనా సరే. అప్పుడు చెప్పాను నేను కొంతమందిని, అమ్మా మనం కేసు పెడదాము, ఖచ్చితంగా ఆ డిఎస్పీని, ఎస్పీని సస్పెండ్ చేస్తారంటే వద్దులే, మా బిడ్డలు అమెరికాలో ఉన్నారు, ఏం జరగలేదు కదా, జరిగినా కూడా మాట్లాడకూడదు, మాట్లాడినా అమ్మో ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మేము ఏమీ మాట్లాడలేమని నాతో పాటు ఒక్కరు కూడా కంప్లైంట్ ఇవ్వడానికి రాలేకపోయారు. వ్యవస్థ ఈ రోజు ఆ పెద్ద ఆవిడ క్వశ్చన్ చేస్తుంది. అక్కడ ఉన్న తెలుగుదేశం యువత, జన సైనికులు, బీజేపీ వారు నోట్లో గెడ్డి పెట్టుకున్నారా అండి? పెద్ద ఆవిడ పాపం ఈ రోజు నంబూరి శేషగిరిరావు గారి వయసు అంతా సిగ్గు లేదా? అక్కడ యువతకి సిగ్గు లేదా? యువత అంటే ఫేస్బుక్ లో పోస్టులు పెట్టుకోవడం, యవ్వనంగా క్రాఫ్లు చేసుకోవడం, బలాదుర్గా బైక్లు వేసుకుని తిరగడం కాదు. ప్రశ్నించాలా? నేటి బాలలే రేపటి పౌరులు, యువకులే రాష్ట్రానికి వెన్నుముకలు అన్నటువంటి వివేకానంద రెడ్డి గారు, వివేకానంద గారు మాట్లాడినటువంటి మాటలకి ఈ రోజు ఒక్కళ్ళన్నా సమాధానం చెప్పారండి? ఒక పెద్ద ఆవిడ, ఇంకొక పెద్ద ఆయన బాధపడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. వాళ్ళదే పోయింది సార్, నెక్స్ట్ జనరేషన్ లేదు. ఇక ఎవరికి అవసరమో వాళ్ళు అడగాల నోరు తెరిసి. ఏంటయ్యా పిల్లెళ్ళి ఇక పోతుంది నీ తరం అని ఒక్కడు కనుచూపు మేరలో ఒక్కడు క్వశ్చనించలేదండి. ఆ పెద్ద ఆవిడ అడ్డగిస్తుంటే ఆవిడ ఈ రోజు నా కళ్ళకి ఝాన్సీ లక్ష్మీబాయి, దుర్గాబాయి దేశ్ముఖ్ లా కనపడుతున్నారు. ఈ రోజు ఏదైతే పాప నంబూరి శేషయ్య గారు ఎవరైతే ఉన్నారో ఆయన భవిష్యత్తు గురించి కూడా ఆలోచించుకోకుండా గొడ్డలు పెట్టి నరికేసినా పర్లేదు అన్నట్టుగా ఎదురుబడి తీసుకెళ్లిపోయారు. అక్కడ 307 కట్టకూడదా అండి? కట్టచ్చు కదా అండి? ఇది నేను మా సుబ్బారావు గారిని అడుగుతున్నాను. మీరు పెట్టారు ఒక 15 సెక్షన్లు, 2 రోజుల నుంచి మన ఇద్దరం డిబేట్ లో కూర్చున్నాం. మీరు చెప్పారు అడుగడుగున అరెస్ట్ అయిపోతాడు, 7 సంవత్సరాలు పైబడిన శిక్ష కూడా ఉంది రజనీ గారు అని. 6వ తారీఖు వరకు అతన్ని అంటకూడదు అంటే ఇక మన వ్యవస్థని, మన చదువుకున్న వ్యవస్థని ఇక రాష్ట్ర ప్రజలు ఏమాత్రం గౌరవిస్తారు? సుబ్బారావు గారు ఈరోజు ఇన్ని సెక్షన్లు పెట్టాం, అడుగుతున్నారు ప్రజలు, మేము ఓట్లేస్తాం, మీరు వాడిని లోపలేస్తారా? మీకు ఆ దమ్ము ఉందా? మీకు ఆ ధైర్యం ఉందా? మీ దగ్గర వ్యవస్థ ఉందా అని అడుగుతున్నారు. చెప్పాలి మనం సమాధానాలను. నల్ల కోట్లు వేసుకున్నందుకు ఉందా లేదా? లేదు. 2 వైపులా పదునున్న కత్తి న్యాయ వ్యవస్థ. సో దీంట్లో మనమేమీ చేయలేని పరిస్థితి రాజేంద్ర గారు. మనం చేయగలమన్నటువంటి నమ్మకం నాది. కావాల్సిన పరిస్థితిని సృష్టించుకోగలిగే శక్తి మనది అని